MBBS in North America. 32 లక్షలకే MBBS. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపున్న డిగ్రీ. నమస్కారం. వెల్కమ్ టు ఐ డ్రీమ్స్. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని ఒక్క నిమిషం దర్శనం కోసం మనం ఎంతో కష్టపడి వచ్చి మరీ దర్శనం చేసుకుంటాం. కానీ అలాంటి వెంకటేశ్వర స్వామి పక్కనే ఉండి అర్చనలు పూజలు చేసి ఆ స్వామి సేవలోనే తరిస్తూ ఉంటారు. ప్రస్తుతం మనమైతే ప్రధాన అర్చకులు వేణుగోపాల దీక్షితులు దగ్గర అయితే ఉన్నామన్నమాట. ఒకసారి ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే స్వామి. స్వామి, ఈ తిరుమల పుణ్యక్షేత్రంలో అనేక తీర్థాలు పుణ్యతీర్థాలు అయితే వెలిసి ఉన్నాయి. సో అందులో ముఖ్యమైనది తుంబుర తీర్థం. సో ఆ తీర్థం గురించి విశిష్టత సంవత్సరానికి ఒక్కసారి చేస్తారని కూడా విన్నాం. సో ఒకసారి దాని విశిష్టత చెప్తారా? ఓం నమో వెంకటేశయ్య. తిరుమలలో సాక్షాత్తు శ్రీ వైకుంఠంలో ఉండే క్రీడాద్రి పర్వతాలను తీసుకొచ్చి తిరుమలలో ప్రతిష్ఠించినట్లు ఆ యొక్క క్రీడాద్రి పర్వతాల్లో స్వామివారు కలియుగాంతం వరకు భక్తుల రక్షణార్థమై భూలోకంలో అర్చావతార స్వరూపంగా శాలిగ్రామ స్వరూపంగా తిరుమల క్షేత్రంలో ఈ పర్వతాలపైన ఆవిర్భవించారు. ఈ పర్వతాలన్నీ కూడా అతి పవిత్రమైన పర్వతాలు. సాక్షాత్తు ఆదిశేషుడే ఈ పర్వతాల ఆకృతిలో ఇక్కడ ఉంటారు. ఆదిశేషుడి పైన శ్రీ మహావిష్ణువు వారు ఇక్కడ వేంచేసి భక్తుల రక్షణార్థం కలియుగాంతం వరకు రక్షిస్తూ ఉంటారు. తిరుమల క్షేత్రంలో అత్యంత పవిత్రమైంది ముక్కోటి తీర్థాల్లో చేసే పుణ్యఫలం ఎటువంటిదో అటువంటి పుణ్యఫలాన్ని సంక్రమింపచేసేది స్వామి పుష్కరిణి. ఈ స్వామి పుష్కరిణిలో స్నానం చేస్తే సకల దోషాలు తొలగిపోతాయి అన్నది మనకి ఈ తిరుమల శాసనాలను బట్టి తెలుస్తూ ఉంది. అట్లాగే తిరుమల క్షేత్రంలో ప్రతి ఏటా కొన్ని తీర్థాలకు విశేషంగా ప్రత్యేకమైన దేవాలయ కార్యక్రమాలతోటి ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఆ తీర్థాల్లో ముఖ్యంగా చక్ర తీర్థము, రామకృష్ణ తీర్థము, ముక్కోటి తీర్థము, ఈ తుంబురు తీర్థాలు కూడా ఈ యొక్క స్వామివారి కైంకర్యపురులు వెళ్ళి అక్కడ విశేషంగా కార్యక్రమాలు ఆరాధనా కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. ముఖ్యంగా తుంబురు తీర్థం మీనమాసం పౌర్ణమి ఉత్తరా నక్షత్రం కలిసి ఉండే రోజున ఈ తుంబురు తీర్థంలో విశేషంగా జరుగుతుంది. ఆ రోజున తుంబురు తీర్థంలో స్నానం చేస్తే ముక్కోటి తీర్థాల్లో స్నానం చేసిన పుణ్య ఫలితం దక్కుతుందనేది మనకి పురాణాల ద్వారా తెలుస్తుంది. మనకు తుంబురు తీర్థ విశిష్టత గురించి పురాణాల్లో ఈ విధంగా చెప్పబడి ఉంది. నదులన్నింటిలో మానవులందరూ వెళ్ళి స్నానాలు ఆచరిస్తూ ఉంటారు. వాళ్ళ పాపాలన్నీ కూడా నదుల్లో వదిలివేయడం జరుగుతూ ఉంటుంది. అప్పుడు ఆ నదులన్నీ కలిసి బ్రహ్మదేవుని దగ్గరికి వెళ్ళి, స్వామి, ఇట్లా మానవులందరూ మా పాపాలన్నింటినీ మా నదుల్లో వదిలేశారు, మాకు ప్రాయశ్చిత్తంగా మేము ఏం చేసుకోవాలా, మేము పునీతులు కావాలంటే ఎలా అవ్వాలి అని బ్రహ్మదేవుడిని కోరగా, బ్రహ్మదేవుడు ముక్కోటి తీర్థరాజములు ఈ యొక్క తుంబురు తీర్థంలో మిళితమై ఉంటాయి, మీరు మీనమాసం ఉత్తరా నక్షత్ర పౌర్ణమి యుక్తమొక రోజున వెళ్ళి ఆ తుంబురు తీర్థంలో స్నానం ఆచరిస్తే మీకు సమస్త దోషాలు తొలగిపోతాయని కూడా ఆ నదుల దేవతలందరికీ చెప్పడం జరుగుతుంది. అందువల్ల అత్యంత పవిత్రమైన ఈ తుంబురు తీర్థ మహోత్సవాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం తరఫున సుమారు శ్రీవారి ఆలయానికి 11 మైళ్ళ దూరంలో ఈ యొక్క తుంబురు తీర్థం ఉంటుంది. ఈ కష్టతరమైన ఈ మార్గానికి అటవీ శాఖ వారు, తిరుమల తిరుపతి దేవస్థానం వారు భక్తులందరూ వెళ్ళడానికి మీనమాసంలో పౌర్ణమి రోజున ఈ ఏర్పాట్లన్నీ చేస్తారు. ఆ రోజు ప్రాతకాల ఆరాధనలు పూర్తయిన తర్వాత స్వామివారి అర్చకులు, తర్వాత ఇతర పరిచారకులు, తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క ఉద్యోగస్తులందరూ కూడా ఈ యొక్క భక్తులందరూ కలిసి ఈ తుంబురు తీర్థానికి వెళ్ళి ఆ తుంబురు తీర్థంలో ప్రత్యేకంగా ఆరాధనలు గావించి స్నానమాచరించి పునీతులవుతూ ఉంటారు. సంవత్సరం పొడవునా వెంకటేశ్వర స్వామికి రకరకాల సేవలు అవి చేస్తుంటారు. వాటికి పువ్వులు, రకరకాల పువ్వుల్ని కూడా వినియోగిస్తూ ఉంటారు. వాటి ఎక్కడి నుంచి తెప్పిస్తారు, వాటి గురించి కొంచెం. ఓం నమో వెంకటేశాయ. తిరుమల క్షేత్రాన్ని పుష్పవనంగా మనం చెప్పుకుంటూ ఉంటాము. మహావిష్ణువు అలంకార ప్రియుడు, ఆభరణ ప్రియుడు, పుష్పాలంకార ప్రియుడు. శ్రీ మహావిష్ణువుకి అత్యంత ప్రీతిపాత్రమైన అలంకారాలని, పుష్పాల సమర్పణని అత్యంత వైభవంగా తిరుమల క్షేత్రంలో ప్రత్యేకంగా స్వామివారికి అలంకరణ జరపబడుతూ ఉంటాయి. స్వామివారికి ప్రతిరోజు ఉదయం తోమాల సేవలో ఈ పుష్పాలంకరణ సేవ జరుగుతుంది. స్వామివారి నిద్రలేచి సుప్రభాత సేవ అనంతరం ఈ తోమాల సేవ నిర్వహిస్తారు. ఈ తోమాల సేవలో స్వామివారికి ఉపచారాలు సమర్పించి అలంకారాసనాలన్నీ పూర్తయిన తర్వాత స్వామివారికి విశేషంగా పుష్పమాలికలు సమర్పిస్తారు. ఈ పుష్పమాలికలన్నీ జాతి పుష్పాలనే ఎక్కువ వాడుతూ ఉంటారు. చామంతి, కనకాంబరాలు, సన్నజాజి పూలు, ఇతర మల్లెపూలు, గులాబీలు, నూరు వరహాల పూలు, ఇట్లా అనేక రకమైన పుష్పాలన్నీ కూడా స్వామివారి యొక్క అలంకరణకు వినియోగిస్తూ ఉంటారు.
ఈ పుష్పాలన్నీ కూడా స్వామివారికి ఉదయం తోమాల సేవలు అలంకరిస్తారు. తిరిగి రాత్రి సళ్ళింపు చేసి ఏకాంత సేవ నిర్వహించడం జరుగుతూ ఉంటుంది. అట్లాగే ఉత్సవమూర్తులు కూడా బ్రహ్మోత్సవాల్లో, ప్రతిరోజు కళ్యాణోత్సవంలో, ఇతర ఉత్సవాది విశేష కైంకర్యాల్లో కూడా ఉత్సవమూర్తులకు అనునిత్యం ఈ యొక్క వివిధ రకాలైన సుగంధ పరిమళ పుష్పాలతోటి మాలలుగా సమర్పించడం జరుగుతూ ఉంటుంది. ఓకే స్వామి, మనకి పునుగు పిల్లి తైలం అనేది స్వామి దగ్గర పరిమళం వస్తూ ఉంటుంది వెళ్ళినప్పుడు. సో దాని గురించి కొంచెం చెప్తారా? స్వామివారి అర్చావతార శాలిగ్రామ శిలా స్వరూపంగా తిరుమల క్షేత్రంలో ఆవిర్భవించారు. అట్లా ఆవిర్భవించిన అర్చావతార స్వరూపానికి మనం అనినిత్యం వైకానస భగవత్ శాస్త్రం అనే విధానాల్లో కైంకర్యాలు నిర్వహిస్తూ ఉంటాము. ప్రతి శుక్రవారం నాడు స్వామివారికి అభిషేకానికి ముందు ఈ పునుగు తైలం శరీరం అంతా కూడా లేపనం చేయడం జరుగుతుంది. ఈ పునుగు తైలం సమర్పణ తర్వాతే స్వామివారికి అభిషేకం ప్రారంభమవుతుంది. అభిషేకంలో పాలతోటి మొదటి స్వామివారికి అభిషేకం జరుగుతుంది. ఆ పాల యొక్క జిడ్డును పోగొట్టడానికి, ఈ పునుగు తైలం జిడ్డును పోగొట్టడానికి స్వామివారికి పరిమళం అనే సుగంధ పరిమళ ద్రవ్యంతో మర్దన చేసి తిరిగి శుద్ధోదక స్నానం సమర్పించబడుతుంది. తర్వాత స్వామివారికి అలంకారం యథావిధిగా జరుగుతుంది. ఈ పచ్చకర్పూర నామాన్ని కూడా స్వామివారి యొక్క నుదుటిన తీర్చిదిద్దిన తర్వాత పునుగు తైలంతో ముఖమంతా కూడా మర్దన చేయడం జరుగుతుంది. ఇట్లా స్వామివారికి పునుగు తైలాన్ని ప్రతిరోజు ఉదయం పూట శరీరం అంతా కూడా పునుగు తైలంతో మర్దన చేయడం జరుగుతూ ఉంటుంది. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు, నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.